తమ నేతలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇక ఇటాలియన్ ఫ్యామిలీకి రేవంత్ గులాంగిరి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక యాదాద్రి జిల్లాలో బీజేపీ ప్రశిక్షణ శిబిరానికి రామచంద్రరావు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బీజేపీ నాయకుల మీద, కిషన్ రెడ్డి గారి మీద, సంజయ్ గారి మీద, మా నాయకుల మీద పడతా ఉన్నారు, మా ఎంపీల మీద పడతా ఉన్నారు. ఏం తెచ్చారు తెలంగాణకు అని చెప్పింది. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు 2.5 సంవత్సరాలు తెలంగాణకి ఏమి ఇచ్చారు? మీరు దేశం కోసం సేవ చేస్తున్నా, దేశానికి కోసం సావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాత్రం ఒక కుటుంబానికి, ఇటలీ నుంచి వచ్చే కుటుంబానికి మీరు ఈరోజు గులామీ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల డబ్బుని వాళ్ళకు ధారాదత్తం చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఏటీఎం గా మారింది తెలంగాణ. ఈరోజు తెలంగాణ బికేమ్ ఏటీఎం ఫర్ ఏఐసిసి. ఇక్కడి నుంచి ప్రతి నెల వాళ్ళకు మామూలు ఓటము, వీళ్ళు పోయి గులాం చేయడము, నా ముఖ్యమంత్రి పదవి సేవగా ఉంచుకోవాలని వాళ్ళంటాము.